చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి వీకెండ్స్లో చేస్తూ ఉన్నారు. సో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేయాలి అని అంటే బేసికలీ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ని డైరెక్ట్ చేయడం రావాలి, కెమెరాని హ్యాండిల్ చేయాలి, అలానే లైక్ ఎడిట్ చేయాలి, దాని మీద ఎఫెక్ట్స్ కొన్ని ఇచ్చి ఫైనల్ అవుట్పుట్ తీయాలి. సో వాళ్ళ ప్రెషర్ ఏదైతే ఇప్పుడు వృత్తి ప్రవృత్తి అని రెండు ఉన్నట్లుగాను, సో ప్రొఫెషనల్గా వాళ్ళ యొక్క ఏదైతే కెరియర్ అనేది ఉందో దాన్ని డిస్టర్బ్ కాకుండా ప్రైమరీ సోర్స్గా వాళ్ళ యొక్క ప్యాషన్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం తీసుకుంటే, ఈరోజు మనం శేఖర్ కమలా గారి గురించి లేకపోతే మారుతి గారి గురించి ఇట్లాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు మనం ఇవే వింటూ ఉంటాం. సో వాళ్ళు ఏదో ప్రొఫెషన్లో ఉండుంటారు, బట్ చాలామంది డిస్కంటిన్యూ దాన్ని పక్కకి పెట్టేసి వాళ్ళు అనుకున్న ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళు అనుకున్నటువంటి లైక్ ఏదైతే ఎండ్ రిజల్ట్ కోసం వాళ్ళు వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసినటువంటి సందర్భాలు మనం ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ పరంగా ఆలోచించినప్పుడు ఏజ్తో కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఓన్లీ పారామీటర్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఫీల్డ్కి అది మనకి ఆర్ట్ ఓరియంటెడ్గా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ యూ సెడ్, సో గాడ్స్ గిఫ్ట్ ఇవన్నీ కూడా. సో క్రియేటివిటీ అనేది వాళ్ళు అందంగా బొమ్మలు వేయడం అండ్ ఊహించుకున్న దాన్ని ఆన్ పేపర్ మీదకి తీసుకురావడం అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. దాన్ని ప్రొఫెషనల్లీ కరెక్ట్గా ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసుకొని ఒక కావాల్సినటువంటి ప్రాసెస్లో దాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే, ఒక ట్రైన్ చేసుకోగలిగితే వీల్ బికమ్ ఏ గుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. అలానే ఒక డ్రాయింగ్ టీచర్గా ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి ఒక ఎంఎఫ్ హుస్సేన్ గారి నుంచి మోనాలిసా ఆర్టిస్ట్ గురించి మనం ఇప్పటికి కూడా చెప్తాం, లియోనార్డో డావిన్సీ గారి గురించి, ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు అంత క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉండి గాడ్స్ గిఫ్ట్గా వాళ్ళకి వచ్చిన దాన్ని ఒక ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కెరియర్ని ఏదర్ జాబ్ ఓరియంటెడ్గానే అలానే లైక్ వాళ్ళ పెయింట్స్ని సేల్ చేసి ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో వాళ్ళ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకునే విధంగా కూడా మనం మౌల్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్.